ఇప్పుడు స్టార్ హీరోలో ఎవరో ఒక పట్టాన కొత్త సినిమాల సంగతి తేల్చడం లేదు. చేస్తున్న సినిమా పూర్తవ్వాలి, దానికి ప్రచారం చేయాలి, రిలీజ్ వరకు ఆగాలి, రిజల్ట్ తేలాలి. ఆ రిజల్ట్ ప్రకారం నెక్స్ట్ మూవీ విషయంలో డిసైడ్ అవ్వాలి. చాలా మంది హీరోల తంతు ఇలాగే ఉంటుంది. మొన్నటి వరకు మహేష్ కూడా ఇంతే. కానీ మహేష్ మరుసటి చిత్రం ఏంటి అనే విషయం దాదాపుగా డిసైడ్ అయిపోయి ఉంటుందంతే. కానీ ఇప్పుడు మరీ దూకుడు మీద ఉన్నాడు మహేష్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పైడర్ చిత్రం ఇంకా పూర్తి కాకముందే కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభించేశాడు కూడా. దసరా రిలీజ్ కు స్పైడర్ ను షెడ్యూల్ చేయగా ఆగస్టులో ఓ పాట పిక్చరైజేషన్ చేయనున్నారు. ఇలా ఓ సినిమా షూటింగ్ ను ఫినిష్ చేయకుండా మరుసటి చిత్రం మొదలు పెట్టడం ఈ మధ్య కాలంలో మహేష్ ఎన్నడూ చేయలేదు. అంతేకాదు, కొరటాల చిత్రం తర్వాత కూడా మహేష్ సినిమా ఖాయమైపోయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ కొత్త సినిమా చేయనుండగా వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు వంశీ అంటే. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో ఓ మూవీ చేసేందుకు గాను నిర్మాత కేఎల్ నారాయణ ఒప్పందం చేసుకున్నారు. సో జక్కన్న మరుసటి చిత్రం వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుందని, అందులో మహేష్ చేస్తాడనే వార్తలు ఖాయమేనని టాక్. మొత్తానికి మరో 2 ఏళ్ల వరకు సినిమాలు సెట్ చేసేసుకుని మహేష్ తను మారిపోవడమే కాదు, కొత్త ట్రెండ్ కూడా సెట్ చేస్తున్నాడు. ఏయ్, తాగిందేనా నువ్వా? గట్టిగా ఉంది కాబట్టి పెరుగు. అవి విరిగిపోయిన పాలు అలానే ఉంటాయి, కావాలంటే తాగి చూడు. మామ్స్ జస్ట్ గివ్ మీ సమ్ వాటర్ మిల్క్ రా, ఫుల్ హెడేక్ గా ఉంది. అబ్బా బావా, నీకన్నా ఇదిగా తీసుకో.